ఎల్నినో పరిస్థితి, వర్షాలు ముఖం చాటేసిన దుస్థితి. ఇలాంటి సమయంలో చెరువును నీటితో నింపాల్సిన అధికారులు ఎంచక్కా ఎండబెట్టారు. ఫలితంగా నిల్వలు అడుగంటి జలాల కోసం గ్రామస్తులు బావురుమంటున్నారు. దాహర్తి తీర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వర్షాకాలంలో నెలకొన్న తాగునీటి ఎద్దడితో ఏం చేయాలో పాలుపోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల కేంద్రంలో 11,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. గ్రామస్తుల తాగునీటి అవసరాలకు స్థానిక చెరువే ప్రధాన వనరు. అయితే చెరువులోకి నీరు విడుదల చేయకపోవడంతో నిల్వలు అడుగంటాయి. ఫలితంగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వరగాని సమగ్ర తాగునీటి పథకం ద్వారా వచ్చే నీరు పైప్లైన్ లీకేజీల వల్ల దుర్వాసన భరితంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు చెరువు ఎండబెట్టి శుభ్రం చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాకు నీళ్లు కూడా మంచినీళ్ళు లేవు, మురుగు కంపు. అసలు ఈ నీళ్లు వాడుకోవటానికే లేవు. మరి ఆ నీళ్లు ఒక పూట వస్తే ఒక పూట అట్లా అవి కూడా మరి అయ్యే సర్దుకొని వాడుకుంటున్నాం. మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. నీళ్లు బాగా ఉండవు, పచ్చగా ఉంటాయి, పురుగులు ముందు స్మెల్ తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎట్ట వాడుకుంటున్నారు అంటున్నారు ఎవరు వచ్చినా కూడా. ఏం చేస్తాం, తప్పదు కదా, మాకు అయ్యే పదార్థం అని చెబుతున్నాం. బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఒకరోజు 10 రూపీస్ అంటారు, ఒకరోజు 20 అంటారు, ఒకరు 25 అంటారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత ఇవ్వమంటే అంత ఇస్తున్నాం అంతే. నీళ్లు పెట్టండి చెరువులకి. చెరువు ఇప్పుడు ఎండబెడితే ఎట్లా? మే నెలలోనే ఏప్రిల్లోనే ఎండబెడితే కాస్త చెరువులు ఎండాయి. ఇప్పుడు ఎండబెడితే మాకు ఉపయోగం ఏంటండి? నీళ్లు కావాలి కదా. మీరు డైరెక్టర్ పంపుతా ఉంటున్నారు, అవి కాలాలు సరిలేవు, ఏమి లేవు. వీళ్ళు సొంతగా చేస్తేనో మీరు ఎవరు చేయమన్నారు, సొంతగా అంటున్నారు. గతంలో పెదనందిపాడుకు అప్పాపురం ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందేది. 2019 తర్వాత పంచాయతీ కార్యాలయం కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ కనెక్షన్ కట్ చేసింది. దీంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మూతపడింది. అప్పటి ప్రాజెక్టును గాలి కొదిలేయటంతో మోటార్లు, పైప్లైన్లు కూడా పాడయ్యాయి. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అప్పాపురం ప్రాజెక్టును పునరుద్ధరించి తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువుల్లోని గుర్రపు డెక్కను యుద్ధ ప్రాతిపదికన తొలగించి తాజా నీటితో నింపాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువు చిన్నది, జనాభా పెచ్చు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు నీళ్లు సాగర్ నీళ్లు వత్తని అంటారు, ఇక్కడికి వచ్చేవాడికి ఆగిపోతే చెరువులో పెడతానికి నీళ్లు ఉండవు. ఊళ్ళో మురుగంతా చెరువులోకి వెళ్ళిపోద్ది. 10 ఎకరాలు కొని చెరువు చేస్తే, ఊరు బయట చేస్తే బాగుంటది. ఈ ఊళ్ళో మాత్రం మురుగు మొత్తం చెరువులోకి దిగుతుంది. పంపులు తిప్పితే అసలు ముఖం మీద నీళ్లు పోసుకోవడానికి కూడా, మొహం కడుక్కోవడానికి కూడా పనికిరావు. పైలట్ ప్రాజెక్ట్ అప్పాపురం ఎందుకు ఆగిపోయిందంటే గతంలో పరిపాలించిన వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లు 26 లక్షల రూపాయలు పెండింగ్ పెట్టి దాన్ని మూతన పడేశారు. అందువల్ల ఆగింది. అదే మెయిన్ ప్రాబ్లం. గ్రామంలో కొంతమంది దాన్ని బాగు చేయడానికి పూనుకొని అతుకులేస్తున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం కరెంట్ అనేది అక్కడ లేదు. మోటార్లు నడవకుండా నీళ్ళు అనేవి ఇక్కడ రావు. నీళ్లు లేవు. నీళ్లు లేని పరిస్థితుల్లో ఇప్పుడు అప్పాపురం ప్రాజెక్ట్ ఒకటే ఆధారం. దీన్ని లైన్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క పైపుకి దాదాపు 25,000 ఖర్చు అయింది. ఒక హోల్ పడిందంటే ఇప్పుడు మేము లీకులు ఆల్రెడీ గత 8 నెలల క్రితం సెట్ చేశారని కొంత వదిలేరు, అంతా లైన్లోకి వచ్చింది. పెదనందిపాడులో సమగ్రంగా తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 20 కోట్ల రూపాయలతో గతంలో అంచనాలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అందుబాటులో ఉన్న వనరులు, సౌకర్యాలను ఉపయోగించి తాగునీటి సమస్య లేకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.